హలో గైస్, మేము మా చెల్లి దగ్గరికి వెళ్ళి చాలా రోజులు అయిందనమాట. ఇంకా మేడం గారు ఫుల్ బిజీ ఉండి ఇంటికి కూడా రావట్లేదు. ఇంకా ఇప్పుడు మా చెల్లి దగ్గరికి వెళ్ళి అలానే కొంచెం షాపింగ్ ఉంది, అది కూడా ఫినిష్ చేసుకుని వద్దాం, వచ్చేయండి. పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసిన మన రథాన్ని తీయాల్సిన సమయం వచ్చింది. ఇంకా మన వాహనాన్ని తీసుకొని బయలుదేరదాం. డైరెక్ట్ గా షాపింగ్కి వెళ్తే నన్ను మా మమ్మీని మా చెల్లి కొట్టి చంపేస్తుందని భయమేసి డైరెక్ట్ గా ఫస్ట్ మా చెల్లి దగ్గరికి అయితే వచ్చేసాం. ఎవరైనా ఇంటికా నుంచి హాస్టల్కి వస్తే అప్పుడు ప్యాక్ చేసుకుని వస్తారు, కానీ ఇక్కడ అలా కాదు. మా చెల్లి హాస్టల్ నుంచి ఇంటికి రావడానికి ఎన్ని సామాన్లు చదువుకుంటుందో ఏంటో. ఈ వెస్ట్ సైడ్ మా చెల్లి వాళ్ళ హాస్టల్ పక్కనే ఉంటే ఒక లుక్ వేద్దాం అయితే వెళ్ళాం. కలెక్షన్ ఏమంత బాగాలేదు కానీ కాస్ట్ మాత్రం అదిరిపోయేది. దీన్నే బిజినెస్ తక్కువ బిల్డప్ ఎక్కువ అంటారేమో. ఇంకా అక్కడ నుంచి బండికి ఎక్కడ బ్రేక్ వేయకుండా డైరెక్ట్ బీసెంట్ రోడ్ కి అయితే వచ్చాం. మా చెల్లి మోగల్లో వెలుగు చూసారా? ఎందుకంటే ఈ బీసెంట్ రోడ్ అంటే మా చెల్లికి అంత పిచ్చి కాబట్టి. మెయిన్ నా బర్త్డే డ్రెస్ కోసం వస్తే యూనివర్సల్ డ్రెస్ కూడా నైటీలు చూస్తుంది మా అమ్మ. అమ్మయ్య, నా బర్త్డే డ్రెస్ ఇంకా అలానే నాకు కావాల్సిన షాపింగ్ అంతా ఫినిష్ చేసుకొని ఇంకా ప్రశాంతంగా బాదం పాలు అయితే తాగిస్తున్నాను. ఏమేమి తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అక్కడ నుంచి ఇంకా ట్రెండ్స్ లో కూడా కొనుక్కోవాల్సినవి కొన్ని ఉంటే ఇంకా డైరెక్ట్ గా ట్రెండ్స్కి వెళ్ళి అక్కడ కూడా షాపింగ్ ఫినిష్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాం.